వెరీ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ టీమ్. చూస్తే కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ వచ్చేసరికి ఫ్లాట్ ఓపెనింగ్ చూపెడుతుంది. కానీ మనం సాటర్డే ఈవినింగ్ వీక్లీ అనాలిసిస్ రిలీజ్ చేసిన తర్వాత కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం వన్ బై వన్ డిస్కస్ చేసుకోవాల్సింది ఉంది. వీటితో పాటు ఇంకో పాయింట్స్ కూడా మనం డిస్కస్ చేయాలి. సో ఇండియా రిలేటెడ్గా విండ్ ఫాల్ ట్యాక్స్ అయితే మాత్రం రెడ్యూస్ చేశారు. సో ఇండియన్ గవర్నమెంట్ అండ్ సమ్ అదర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా ఉన్నాయి, లైక్ రిలయన్స్ గురించి కానీ సమ్ అదర్ స్టాక్స్ గురించి. క్రూడ్ ఇప్పటికీ కూడా హైయర్ లెవెల్స్ దగ్గరే సస్టైన్ అవుతుంది. సో దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకొని గోల్డ్ అండ్ సిల్వర్ గురించి కూడా మాట్లాడి వీడియో ఎండ్ చేద్దాం. వీడియో అయితే మాత్రం ఎండింగ్ వరకు చూడండి. ఇంకోటి, వీడియో చూస్తున్నప్పుడు ఏ పాయింట్ ఆఫ్ వ్యూ అయినా కానీ నేను మా టీం మీకు ఎఫర్ట్స్ పెట్టామనిపిస్తే డెఫినెట్గా వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నౌ ఫస్ట్, లాస్ట్ నైట్ యుఎస్ మార్కెట్స్ లో ఏం జరిగింది అన్న దగ్గర నుంచి మనం మొదలు పెడదాం. డౌజోన్స్ అయితే లాస్ట్ నైట్ 108 పాయింట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయింది. నాస్డాక్ ఏమో 74 పాయింట్స్ నెగిటివ్ గా క్లోజ్ అవడం మనం చూసాం. లాస్ట్ నైట్ అంటే ఫ్రైడే నైట్. సో ఫ్రైడే నైట్ యుఎస్ మార్కెట్స్ కొంచెం నెగిటివ్ గా ట్రేడ్ అవడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఒకటి, క్రూడ్ ఆయిల్ ప్రైస్ అప్పటికీ కూడా హైయర్ లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతూ ఉండడం. రెండు, ఇంకోటి ఏంటి అంటే యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వడం. యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ హైయర్ లెవెల్స్ దగ్గర సస్టైన్ అవ్వడానికి ఇంకో రీజన్ కూడా ఉంది. వాళ్ళకి ఫ్రైడే వచ్చేసరికి రీటైల్ సేల్స్ డేటా రిలీజ్ అయింది. రీటైల్ సేల్స్ డేటా లాస్ట్ టైం 0.2% పాజిటివ్గా వచ్చింది మంత్ ఆన్ మంత్ కంపారిజన్లో. ఎక్స్పెక్టేషన్ +0.1 నుంచి 0.3% ఉంది. నెంబర్ ఏమో -0.6% వచ్చింది, విచ్ ఈస్ అ నెగిటివ్. అండ్ సేమ్ టైం మిచిగన్ కన్జ్యూమర్ సెంటిమెంట్ డేటా లాస్ట్ టైం 55.2 ఉంటే ఎక్స్పెక్టేషన్ 54.5 నుంచి 54.6 ఉంది. బట్ నెంబర్ ఏమో 51 వచ్చింది. ఎస్టిమేటెడ్ నెంబర్స్ ని రెండు కూడా బీట్ చేసి అయితే మాత్రం రాలేదు. దానివల్ల యుఎస్ 10 years బాండ్ ఈల్డ్ కొంచెం హయ్యర్ సైడ్ సస్టైన్ అవ్వాల్సి వచ్చింది. అందుకే యుఎస్ మార్కెట్స్ కొంచెం న్యూట్రల్ విత్ నెగిటివ్ గా అయితే మాత్రం మనం ఫ్రైడే ట్రేడ్ అవ్వడం అయితే చూడగలిగాం. హౌవెవర్ యూరోపియన్ మార్కెట్స్ చూస్తే మెజారిటీ ఆఫ్ ద యూరోపియన్ మార్కెట్స్ అన్ని కూడా మిక్స్డ్ లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ మార్కెట్స్ పరంగా చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద ఏషియన్ మార్కెట్స్ అన్ని కూడా ప్రెసెంట్ రైట్ నౌ న్యూట్రల్ విత్ పాజిటివ్ గా ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకు కనపడుతుంది. ఓకే, నా డవ్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ రెండు ఎలా ట్రేడ్ అవుతున్నాయి అన్న దాని గురించి చూసుకుంటే, డవ్ ఫ్యూచర్స్ -70లో ట్రేడ్ అవుతుంటే నాస్డాక్ ఫ్యూచర్స్ +52లో అయితే మాత్రం ట్రేడ్ అవుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే అక్కడ ఇండెక్స్, ఇక్కడ ఫ్యూచర్స్ రెండు కూడా మిక్స్డ్ విత్ నెగిటివ్ గా అయితే మాత్రం ఉన్నాయి. సో కరెంట్లీ గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్స్ చూస్తే 24,399 దగ్గర క్లోజ్ అవుతుంది. మన నిఫ్టీ 50 ఫ్యూచర్స్ అయితే మాత్రం 24,430 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 స్పాట్ పరంగా చూసుకుంటే 24,366 దగ్గర కనపడుతుంది. సో యాజ్ పర్ స్పాట్ చూసుకున్నా అది ఫ్లాటే, ఫ్యూచర్స్ చూసుకున్నా న్యూట్రల్ విత్ నెగిటివ్ గానే చూపడుతుంది. సో -0.2 to 0.3% మూవ్, అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా దాన్ని మనం ఫ్లాట్ కింద కన్సిడర్ చేస్తాం. సో దానివల్ల కరెంట్లీ అయితే మాత్రం గిఫ్ట్ నిఫ్టీ మనకి ఫ్లాట్ ఓపెనింగే కనపడుతున్నట్టయితే మాత్రం చూస్తున్నాం. నా ఎనీహౌ మనం ఒక్కసారి ఏడిఆర్ కన్ఫర్మేషన్ కూడా తీసుకుంటూ ఉంటాం కాబట్టి ఏడిఆర్స్ ని కూడా చూద్దాం. ఏడిఆర్స్ అంటే మన ఇండియన్ స్టాక్స్ అమెరికాలో ట్రేడ్ అయినవి. ఫ్రైడే నైట్ ఇన్ఫోసిస్ ఏడిఆర్ 2.58% నెగిటివ్ గా క్లోజ్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడిఆర్ 1.17% పాజిటివ్ గా క్లోజ్ అయింది. ఐసిఐసి బ్యాంక్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. విప్రో మాత్రం 1% నెగిటివ్ గా క్లోజ్ అయింది. ఇన్ఫోసిస్ అండ్ విప్రో రెండు కూడా నెగిటివ్ గా క్లోజ్ అయితే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ ఐసిఐసి బ్యాంక్ అయితే మాత్రం కొంచెం పాజిటివ్ గా క్లోజ్ అయినట్టు మనకి కనపడుతుంది. ఇండియన్ రూపీ 95.645 దగ్గర ఉంటే ప్రెసెంట్ రైట్ నో డాలర్ తో కంపేర్ చేసుకుంటే, కమ్యూనిటీస్ లో క్రూడ్ ప్రైస్ అయితే మాత్రం బ్రింట్ ఆయిల్ 89 దగ్గర ట్రేడ్ అవుతుంది. క్రూడ్ ఆయిల్ WTI 81.74, క్లోజ్ టు 90. కాబట్టి ఇండియన్ మార్కెట్స్ కి ఇదంత పాజిటివ్ కాదు. గిఫ్ట్ నిఫ్టీ ఈ రోజు న్యూట్రల్ గా ఓపెన్ అవడానికి వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఇదే. క్రూడ్ ప్రైస్ హైయర్ లెవెల్స్ అంటే పెరగకపోతే, సో క్రూడ్ ప్రైస్ కానీ స్పైక్ అవ్వకపోతే అది మార్కెట్స్ కూడా అంత ఫేవరబుల్ గా ఉండదు. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ మనకి మార్కెట్స్ కొంచెం న్యూట్రల్ గా ఓపెన్ అవడానికి కారణం. ఆన్ ద అదర్ సైడ్ క్రూడ్ ఎందుకు హైయర్ సైడ్ లెవెల్స్ సస్టైన్ అవుతుంది అన్న దాని గురించి చూసుకుంటే వార్ అప్డేట్స్ చాలా ఉన్నాయి. వన్ బై వన్ నేను మీకు చెప్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి స్కాట్ బీసెంట్ గారు ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. అతను చేసిన స్టేట్మెంట్ ఏంటంటే, నెక్స్ట్ వీక్ అంటే ఈ వీక్ అనమాట, ఈ వీక్ వచ్చేసరికి చాలా బిగ్ అటాక్స్ ఇరాన్ పైన ఉంటాయని, అండ్ అంతేకాదు ఇప్పటి వరకు ఎప్పుడు కూడా ఇలాంటి కైండ్ ఆఫ్ అటాక్స్ జరుగుండవు, అలాంటి కైండ్ ఆఫ్ అటాక్స్ చూస్తారని క్లియర్ గా అతని సైడ్ నుంచి స్టేట్మెంట్స్ వచ్చినాయి. రెండోది కూడా ఉంది, అదేంటి అంటే శాంక్షన్స్ చాలా ఎక్కువగా విధిస్తామని చెప్పి. ఆల్రెడీ ఈ స్టేట్మెంట్ ని ట్రంప్ ఆ ముందు రోజే చెప్పారు. సో ఇరాన్ పైన అయితే మాత్రం శాంక్షన్స్ ఇంకా
హార్డెన్ చేస్తాము. అండ్ ఇంకోటి ఏంటంటే ఇరాన్లో 300% వరకు ఇన్ఫ్లేషన్ ఉంది, ఇప్పటికీ వాళ్ళు తగ్గట్లేదు, వాళ్ళు శాంక్షన్స్ ఇంకా స్ట్రిక్ట్ చేస్తాం, వాళ్ళ ఎకానమిక్ పరంగా ఇంకా ప్రెజర్ పడాలి అని చెప్పి ట్రంప్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ కూడా వచ్చినాయి. ఆన్ ద అదర్ సైడ్ నేను ఇంకో స్టేట్మెంట్ కూడా చూశాను. ఇరాన్ వాళ్ళు అఫీషియల్గా పబ్లిక్లో అయితే మాత్రం ఒక ఓపెన్ ఆఫర్ అయితే మాత్రం ఇచ్చారు. ఆ ఓపెన్ ఆఫర్ ఏంటంటే యుఎస్ సోల్జర్స్ ఎవరినైనా కానీ ఓకే పట్టుకున్న సేమ్ టైం ప్రాణాలతో అప్పగించినా కూడా వాళ్ళకి $30,000 వరకు, లేదా వాళ్ళు చంపేసినా కూడా $30,000 వరకు అయితే మాత్రం వాళ్ళకి ప్రైజ్ మనీ ఇస్తామని చెప్పి ఇరాన్ సైడ్ నుంచి స్టేట్మెంట్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటి అంటే రీసెంట్గా అంటే జస్ట్ ఒక 8 to 9 hours బ్యాక్ ఇరాన్ వాళ్ళు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర వచ్చిన కొన్ని షిప్స్ ని అక్కడ షూట్ చేస్తూ కంప్లీట్ గా యూ టర్న్ అయితే మాత్రం తీసుకునే విధంగా చేశాయని చెప్తున్నారు. సో ఆన్ ద అదర్ సైడ్ ఇరాన్ యొక్క ఫుడ్ ఇన్ఫ్లేషన్ 134% కి వెళ్ళిందని, మోస్ట్లీ ఓవరాల్ గా కన్స్యూమర్ ఇన్ఫ్లేషన్ చూసుకుంటే 200+ ఉంది అని చెప్పి ఇరాన్ మీద కొన్ని ఫినాన్షియల్ రిపోర్ట్స్ కూడా వస్తున్నాయి. మరి మేబీ దీన్ని చూసుకొని ఇరాన్ ఇప్పటికైనా కొంచెమైనా కూడా ఈ వార్ రిలేటెడ్గా అగ్రెసివ్నెస్ తగ్గిస్తుందా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. దీని గురించి కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి. సో మేబీ ఒకవేళ కానీ ఇరాన్ ఈ ఇన్ఫ్లేషన్ని కంటిన్యూ చేస్తే ట్రంప్ అనేటట్టు ఎకనామిక్ పరంగా వీళ్ళు చాలా ప్రెజర్ పడతారు. సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎకనామిక్ ప్రెజర్స్, ఇంత హై ఇన్ఫ్లేషన్స్ రీసెంట్ 2 years లో మనం పాకిస్తాన్ లో చూసాం, బంగ్లాదేశ్ లో చూసాం, సేమ్ టైం వచ్చేసరికి సమ్ అదర్ చిన్న చిన్న కంట్రీస్ లో కూడా చూసాం మనం. అట్లాంటి కైండ్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఇప్పుడు మళ్ళీ ఇరాన్ లో కనపడుతుంది. ఇది కంప్లీట్ గా అయితే మాత్రం ఎకనామిక్ పరంగా ప్రెజర్ పెంచే అవకాశాలే ఉంటాయనేది నా ఒపీనియన్. దీనికి రిలేటెడ్ గా ఇప్పటికీ కూడా సార్ట్అవుట్ అవ్వకపోవడంతో, ఇష్యూస్ రిలేటెడ్ గా వీళ్ళు సార్ట్అవుట్ చేసుకోకపోవడంతో కూడా క్రూడ్ ఆయిల్ ఎప్పటికీ కూడా హయ్యర్ సైడే సస్టైన్ అవుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఇజ్రాయలీ గవర్నమెంట్ అయితే మాత్రం పెర్ నైట్ అంటే ఈ ప్రతిరోజు రాత్రి గాజాలో 30 to 40 మెంబర్స్ని కంప్లీట్ గా కిల్ చేయాలని ఇజ్రాయెల్ మినిస్టర్ చెప్తున్నారు. గాజాలో ఉన్న వాళ్ళు, సో సేమ్ టైం లెబనాన్ లో ఉన్న వాళ్ళు, ఇరాక్ లో ఉన్న వాళ్ళు కంప్లీట్ గా ఇరాన్ యొక్క ప్రాక్సీ గ్రూప్స్ అనమాట. ప్రాక్సీ గ్రూప్స్ అంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఉన్న వాళ్ళు అనమాట. వాళ్ళపైన అటాక్ చేస్తే ఇరాన్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ దగ్గర స్ట్రిక్ట్ డెసిషన్స్ తీసుకుంటానని చాలా సార్లు చెప్తుంది. ఇంకోటి ఏంటి అంటే ఇదే కానీ చేస్తే ఇజ్రాయెల్ పైన ఇరాన్ మళ్ళీ అటాక్ చేయడం మొదలు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. సో మోస్ట్లీ ఇవన్నీ కూడా ఇంకా సెటిల్ అయినట్టు ఎటువంటి డెవలప్మెంట్స్ కనిపించట్లేదు కాబట్టి మార్కెట్స్ ని ఇప్పటికీ కూడా కొంచెం న్యూట్రల్ గా తీసుకెళ్తుంది అనేది నా ఒపీనియన్. ఆన్ ద అదర్ సైడ్ ఎస్టర్డే మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఎల్పిజి ప్రొడక్షన్ రిలేటెడ్ గా టార్గెట్స్ ని ఇంకా ఇంక్రీజ్ చేయమని చెప్తున్నారు. 63,810 tons per day అయితే మాత్రం ప్రొడక్షన్ ని ఇంక్రీజ్ చేయాలని చెప్తున్నారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోకల్ ఎల్పిజి ప్రొడక్షన్ ని పెంచుతున్నారు అని అంటే గ్లోబల్ పరంగా ఎక్స్పోర్ట్ ఆగింది అని అర్థం, లేదా గ్లోబల్ పరంగా ఎక్స్పోర్ట్ ముందు నెంబర్స్ కన్నా అంత పాజిటివ్ గా లేదని అర్థం. ఇది కూడా వన్ ఆఫ్ ద కాషియస్ పాయింటే. ఇవన్నీ రీజన్స్ వల్ల క్రూడ్ హయ్యర్ సైడ్ ఉంది. మనకి నిఫ్టీ 50 కూడా కొంచెం వాల్టైల్ గా ట్రేడ్ అవుతున్నట్టయితే మాత్రం మనకు కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ ఎల్నినో వాళ్ళు అయితే మాత్రం ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఈ ఇయర్ ఎండింగ్ కి నవంబర్ డిసెంబర్ నుంచే మోస్ట్లీ పీక్ మూమెంట్ ఎల్నిలో కనపడుతుందని చెప్తున్నారు. దీనివల్ల ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కొంచెం వాలటైల్ గా ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. కానీ ఒక 2 months బిఫోరే ఈ డేటా వచ్చింది కాబట్టి ఎల్నినో దగ్గర నుంచి మేబీ ఇప్పటి నుంచే దానిపైన కొంచెం బ్యాకప్ ప్లాన్స్ క్రియేట్ చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నా. కానీ వాలటాలిటీ అయితే మాత్రం ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో ఈ న్యూస్ వల్ల ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఆన్ ద అదర్ సైడ్ ఇంకో న్యూస్ అప్డేట్ కూడా ఉంది. అదేంటి అంటే మన ఇండియన్ గవర్నమెంట్ అయితే మాత్రం విండ్ఫాల్ ట్యాక్స్ ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ గా అయితే మాత్రం రెడ్యూస్ చేసింది. డీజిల్ పైన అయితే మాత్రం 25.5 రూపీస్ నుంచి 24 రూపీస్ కి రెడ్యూస్ చేసింది. పెట్రోల్ పైన అయితే మాత్రం 3.5 రూపీస్ నుంచి 0 చేసింది. వెన్ ఇట్ కమ్స్ టు ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్ మీద అయితే మాత్రం 22 రూపీస్ నుంచి 19.5 రూపీస్ కి అయితే మాత్రం రెడ్యూస్ చేసింది. విండ్ఫాల్ ట్యాక్స్ కంప్లీట్ గా వీటి మీద ఏదైతే రెడ్యూస్ చేసిందో ఇది మన ఇండియాలోని టాప్ ఎక్స్పోర్ట్ కంపెనీ అయి ఉన్న రిలయన్స్ కి పాజిటివ్ గా ట్రిగ్గర్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. రిలయన్స్ ఇంకో పాజిటివ్ కూడా ఉంది. అదేంటి అంటే రోల్స్ రాయ్స్ అయితే మాత్రం వీళ్ళు పార్ట్నర్షిప్ కుదుర్చుకున్నారు. ఫైటర్ జెట్స్ కి కాంబాట్ ఇంజన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం కోసం వీళ్ళైతే మాత్రం ఇద్దరి మధ్య కూడా ఎంఓయూ జరిగింది. ఇది రిలయన్స్ కి కొంచెం పాజిటివ్ గా తీసుకోవచ్చు. ఒక పక్క ఇది, ఇంకో పక్క విండ్ఫాల్ ట్యాక్స్ ఏదైతే రెడ్యూస్ చేశారో ఈ రెండు రిలయన్స్ కి పాజిటివ్. క్రూడ్ ఆయిల్ హయ్యర్ సైడ్ ఉండడం అయితే మాత్రం, క్రూడ్ ఆయిల్ ఎక్కువ అంటే హయ్యర్ ప్రైజెస్ లో ఉండడం అయితే మాత్రం ఆన్ ద అదర్ సైడ్ ఆయిల్ రిలేటెడ్ కంపెనీస్ ఈవెన్ మన ఎంటైర్ బ్యాంకింగ్ సెక్టర్స్ కానీ ఇవన్నీ కొంచెం వాలటైల్ గా ట్రేడ్ అవడానికి ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద ఎఫ్ఐఐ డేటా, ఎఫ్ఐఐ ఆన్ ఫ్రైడే 508 crores మార్కెట్ లో బై చేస్తే డిఐ 356 crores మార్కెట్ లో బై చేయడం జరిగింది. వాళ్ళు ఎఫ్ఎన్ఓలో బిల్ చేసిన డేటా పొజిషన్స్ ప్రకారంగా చూస్తే ఎఫ్ఐఐ ఇండెక్స్ ఫ్యూచర్స్ సైడ్ 1,77,000 పొజిషన్స్ ని బిల్ చేసినట్టు కనపడుతున్నాయి. ఇంకోటి ఏంటంటే ఫ్రైడే వీళ్ళు అప్రాక్సిమేట్లీ
ఐ మీన్ 5 to 10% పొజిషన్స్ ని ఫ్రెష్ గా యాడ్ చేశారు. ఈవెన్ ఇండెక్స్ ఆప్షన్ సైడ్ కూడా 7,74,000 పొజిషన్స్ అయితే మాత్రం బిల్డ్ చేస్తున్నాయి. సో ఎఫ్ఐఐ ఇండెక్స్ ఆప్షన్ సైడ్, ఇండెక్స్ ఫ్యూచర్ సైడ్ రెండింటి సైడ్ కూడా నెగిటివ్ గానే బిల్డ్ చేసినట్టు కనపడుతుంది. ప్రొపరేటరీ ట్రేడర్స్ కూడా ఇండెక్స్ ఆప్షన్ సైడ్ మైల్డ్ బేరిష్ ఉన్నాయి. మరి ఇద్దరు పొజిషన్స్ కూడా ఆల్మోస్ట్ ఎఫ్ఐఐ ప్రొపరేటరీ ట్రేడర్స్ ఇద్దరు పొజిషన్స్ కూడా కొంచెం నెగిటివ్ గా ఉండడం అయితే మాత్రం ఇది మార్కెట్స్ అయితే మాత్రం లిటిల్ బిట్ ఇంపాక్ట్ చేస్తుంది అనేది నా ఒపీనియన్. నా మార్కెట్స్ రిలేటెడ్ గా చెక్ చేసుకుంటే నిఫ్టీ 50 రిలేటెడ్ గా అయితే మాత్రం ఈ రోజు మనకి నిఫ్టీ న్యూట్రల్ గా ఓపెన్ అయినట్టు కనపడుతుంది. నా ఒపీనియన్ ఈ రోజు మార్కెట్స్ లో నిఫ్టీ ఒకవేళ డిప్ అయినా కూడా 24,266 to 270 ఉన్న నో ట్రేడింగ్ జోన్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయితేనే డౌన్ సైడ్ వచ్చే ప్రాబబిలిటీస్ ఉన్నాయి. ఒకవేళ కానీ అది బ్రేక్ అవ్వకపోతే దానికి టచ్ చేసి హయ్యర్ సైడ్ బౌన్స్ మనం చూసే ఛాన్సెస్ కూడా ఉండేటట్టు కనపడుతుంది. ఒకవేళ కానీ హయ్యర్ సైడ్ బౌన్స్ అయితే మాత్రం 24,400 ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్, అది కూడా బ్రేక్ అయితే 24,500 కి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. నా ఓవరాల్ వ్యూ ఈ రోజు మార్కెట్స్ లో డైరెక్షనల్ మొమెంటం కన్నా కొంచెం వాలటైల్ మొమెంటం చూసే ఛాన్సెస్ ఉంటాయని నేనైతే మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. బట్ ఇట్ కమ్స్ టు ద సెన్సెక్స్ రిలేటెడ్ గా 78,200 నియరెస్ట్ రెసిస్టెన్స్ ఉంది. బట్ చూస్తే సెన్సెక్స్ కూడా న్యూట్రల్ గానే ఓపెన్ అవుతుంది. అంటే 78,000 సైకలాజికల్ గా ఉన్న మ్యాక్స్ పెయిన్ కూడా 78,000 దగ్గర మనకు కనపడుతుంది. కాబట్టి సైకలాజికల్ గా ఉన్న లెవెల్ కూడా కాబట్టి 78,000 దగ్గర మోస్ట్లీ సెన్సెక్స్ కూడా కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం మనకి కనపడుతున్నాయి. ఒకవేళ 78,000 నుంచి స్లోగా డిప్ అవుతూ వస్తుంటే మాత్రం 77,800 అయితే మాత్రం రీటెస్ట్ చేయొచ్చు సెన్సెక్స్. అది కూడా బ్రేక్ అయితే 77,500 వరకు ఫాల్ మనం చూసే ప్రాబబిలిటీస్ అయితే ఉంటాయి. బట్ ఇట్ కమ్స్ టు ద బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీకి అయితే మాత్రం ఇంపార్టెంట్ సపోర్ట్ ఉంది, విచ్ ఈస్ 57,300 to 250, 57,300 to 250 జోన్. అండ్ ఒకవేళ కానీ డౌన్ సైడ్ ఆ జోన్ బ్రేక్ అవ్వకపోతే 57,300 to 200 ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళచ్చు. ఒకవేళ అప్ సైడ్ వెళ్తే 57,800 to 57,900 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. బట్ ఇట్ కమ్స్ టు ద ఫిన్ నిఫ్టీ 26,200 సపోర్ట్ లెవెల్. ఎనీథింగ్ 26,200 సపోర్ట్ లెవెల్ బ్రేక్ అయితే మనం డిప్ చూడొచ్చు. లేదనుకుంటే మాత్రం 26,200 టచ్ చేసి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓవరాల్ గా అయితే మాత్రం మార్కెట్స్ లో ఈ రోజు మనం బోత్ సైడ్ మూవ్స్ చూసే ఛాన్సెస్ అయితే మాత్రం కనపడుతున్నాయి. బోత్ సైడ్ అంటే సో మార్నింగ్ హాఫ్ ఎదర్ పాజిటివ్ సైడ్ వెళ్ళి సెకండ్ హాఫ్ డౌన్ సైడ్ రావడం, ఇవి ఎప్పుడు ఉంటాయనంటే గ్లోబల్ పరంగా అంతా కూడా మిక్స్డ్ అప్డేట్స్ ఉండేటప్పుడు, ఏదైనా నెగిటివ్ అప్డేట్స్ ఉన్నా, కొంచెం నెగిటివ్స్ కొంచెం పాజిటివ్స్ ఉన్నా కూడా ఇలా జరుగుతుంటాయి. సో ఇది ముందుగానే మనకు తెలిసినప్పుడు ఏ పొజిషన్ ని కూడా సింగిల్ డైరెక్షన్ లో వెళ్తాది అని చెప్పి క్యారీ ఫార్వర్డ్ చేయడం కరెక్ట్ కాదనేది నా ఒపీనియన్. ఇది మార్కెట్స్ రిలేటెడ్ గా మేజర్ ఉన్న పాయింట్స్. నా వెన్ ఇట్ కమ్స్ టు ద బిట్ కాయిన్ ఏం జరుగుతుంది అని అంటే కరెంట్లీ 63,000 దగ్గర అయితే మాత్రం బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. మీ అందరికీ తెలుసు బిట్ కాయిన్ కున్న ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ 62,000, 65,500 నుంచి స్లోగా స్వింగ్ అవుతూ 62,000 కి ఆల్మోస్ట్ ఫ్రైడే టైంలో టచ్ చేసి ఇప్పుడు ఇక్కడ న్యూట్రల్ గా ట్రేడ్ అవుతుంది. ఎనీథింగ్ 62,000 కానీ ఒకవేళ బ్రేక్ అయితే 60,000 వరకు డిప్ చూడొచ్చు. అది బ్రేక్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ నుంచి బౌన్స్ అయితే మాత్రం ఫస్ట్ మూవ్ 64, నెక్స్ట్ మూవ్ 65,500 వరకు రివర్స్ స్వింగ్ అయితే మాత్రం మనం చూసే ఛాన్స్ అయితే మాత్రం ఉంది. వెన్ ఇట్ కమ్స్ టు ద గోల్డ్, ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ మీకు తెలుసు కదా 4,350 అని. కరెంట్లీ 4,350 ని రీటెస్ట్ చేసి గోల్డ్ అయితే బౌన్స్ అవుతుంది. ఒకవేళ బౌన్స్ అవుతున్నా ఈ 350 లెవెల్ అబోవ్ ఉంది కాబట్టి ఇక్కడే కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ అయితే మాత్రం ఉంటాయి. సో వెన్ ఇట్ కమ్స్ టు ద సిల్వర్ రిలేటెడ్ గా చూసుకుంటే 63.5 అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్. కరెంట్లీ సిల్వర్ అయితే మాత్రం ఇక్కడే కన్సాలిడేట్ అవుతుంది 63.5 లెవెల్ దగ్గర. ఎనీథింగ్ ఒకవేళ కానీ 63.5 లెవెల్ కానీ డౌన్ సైడ్ బ్రేక్ అవ్వకపోతే మాత్రం ఈ రీజన్ లోనే కన్సాలిడేట్ అవ్వడానికి ప్రాబబిలిటీస్ కూడా ఉంటాయి అనేది నా ఒపీనియన్. సో యాజ్ పర్ మై వ్యూ సిల్వర్ రిలేటెడ్ గా 63.5 లెవెల్ బ్రేక్ అయితే మనం డౌన్ సైడ్ ఫాల్ చూడొచ్చు, లేదనుకుంటే కొంచెం పాజిటివ్ గా హోల్డ్ అవ్వచ్చు. గోల్డ్ 4,350, సిల్వర్ 63.5, ఈ రెండు లెవెల్స్ కూడా డౌన్ సైడ్ బ్రేక్ అయితేనే గోల్డ్ అండ్ సిల్వర్ లో కొంచెం మనం డిప్ చూడొచ్చు. గోల్డ్, సిల్వర్, బిట్ కాయిన్ వీటితో పాటు యుఎస్ స్టాక్స్ లో కూడా డిప్ అవుతునేటప్పుడు కొంచెం మీరు బై చేద్దామని అనుకున్నా, ఆర్ నార్మల్ గానే ఇన్వెస్ట్మెంట్ చేసుకుందామని అనుకున్నా, లైక్ యుఎస్ స్టాక్స్ లో, యూరోపియన్ స్టాక్స్ లో, ఏషియన్ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకున్నా కూడా టాప్ స్టాక్స్ లో కింద నేను కామెంట్ బాక్స్ లో డెల్టా ఎక్స్చేంజ్ రెఫరల్ లింక్ ఇస్తున్నా. ఆ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే మీకు 5 minutes లో యాక్టివేట్ అవుతుంది. ఇది ఎలా యూజ్ చేయాలని మీకు తెలియకపోతే దాని కింద యూట్యూబ్ లింక్ కూడా పెడుతున్నా. ఆ వీడియోని చూసి ఇది ఎలా యూజ్ చేయాలో మీరు తెలుసుకోవచ్చు. డెల్టా ఎక్స్చేంజ్ లో ఉన్న బిగ్గెస్ట్ బెనిఫిట్
అన్ని గ్లోబల్ సైడ్ నుంచి ఉన్న టెక్ రిలేటెడ్ స్టాక్స్, టాప్ టెక్ రిలేటెడ్ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చు, 24/7 ట్రేడ్ చేయొచ్చు. లెవరేజ్ కూడా ఉంటుంది, బట్ లెవరేజ్కి ఛార్జెస్ ఉంటాయి. వీటితో పాటు మేజర్ బెనిఫిట్ ఎక్స్పైరీ ఉండదు. ఏ పొజిషన్ అయినా మనం 5 టైమ్స్ లెవరేజ్ తీసుకున్నా కూడా వాటికి మనం ఎక్స్పైరీ లేకుండా హోల్డ్ చేస్తే సంవాట్ అది మనకి అంటే ఓకే ఎక్స్పైరీ ఉంటుంది లెవరేజ్ తీసుకుంటే అనే పాయింట్ అయితే మాత్రం ఉండదు. ఇది మేజర్గా ఉన్న బెనిఫిట్. నా వెన్ ఇట్ కమ్స్ టు ద ఇంపార్టెంట్ కంపెనీస్ ఎర్నింగ్స్ రిలేటెడ్గా మాట్లాడుకుంటే నేను మీకు ఆల్రెడీ వీక్లీ అనాలిసిస్లోనే చెప్పాను. అప్రాక్సిమేట్లీ 1700 స్టాక్స్ లాస్ట్ వీక్లో ఎర్నింగ్స్ రిలీజ్ చేశాయి. అంటే 70% to 80% స్టాక్స్ అన్ని కూడా ఎర్నింగ్స్ రిలీజ్ అయిపోయినాయి. బట్ ఈ రోజు రిలీజ్ అయిన ఎర్నింగ్స్ ఇక్కడ నేను మీకు హైలైట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇందులో ఎవరైనా పొజిషన్స్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తూ ఉంటే కొంచెం కాషియస్గా అయితే మాత్రం ఉండండి. సో నా ఎర్నింగ్స్ లాస్ట్ 2 days లో రిలీజ్ అయిన స్టాక్స్ గురించి మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని కంపెనీస్ ఉన్నాయి, మాట్లాడదాం. జాగిల్ ప్రీపెయిడ్ ఓషన్ సర్వీసెస్ కంపెనీ యొక్క నెంబర్స్ అయితే మాత్రం డబల్ డిజిట్ తో నెగిటివ్ గా డిక్లైన్ అవుతూ వచ్చినాయి. మేబీ ఈ స్టాక్ ని ఈ రోజు నెగిటివ్ గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. వోల్టాస్ కంపెనీ యొక్క రెవెన్యూ దగ్గర నుంచి నెట్ ప్రాఫిట్ వరకు మార్జిన్స్ తో కూడా చెక్ చేసుకుంటే అన్ని కూడా కొంచెం పాజిటివ్ గా వచ్చినట్టు కనపడుతున్నాయి. ఇది వోల్టాస్ కంపెనీని కొంచెం పాజిటివ్ గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనేది నా ఒపీనియన్. కొచ్చిన్ షిప్ యార్డ్ నెంబర్స్ లో అయితే మాత్రం కొంచెం నెగిటివ్ నెంబర్స్ కనిపిస్తున్నాయి. నెట్ ప్రాఫిట్ 19% డిక్లైన్ అయింది. ఇంకోటి ఇండియాది జర్మన్ రిలేటెడ్ గా సబ్మెరైన్స్ ఎంఓయూ అయితే మాత్రం జరిగింది. సో దాని గురించి ఒక టాపిక్ వచ్చింది, నేను చూడలేదు, కవర్ చేయడం మర్చిపోయినా. బట్ మేబీ ఆ టాపిక్ అనేది కొచ్చిన్ మజ్గన్ రాక్ షిప్ బిల్కి కొంచెం పాజిటివ్ గా ట్రిగ్గర్ చేయొచ్చు. కానీ కొచ్చిన్ నెంబర్స్ అయితే మాత్రం మార్జిన్స్ దగ్గర నుంచి నెట్ ప్రాఫిట్ వరకు అన్ని కూడా డిక్లైన్ అవుతూనే వచ్చినాయి. మరి ఎలా రియాక్ట్ అవుతుంది అనేది మనం చూడాలి. ఎన్ఎండిసి నెంబర్స్ సింగిల్ డిజిట్ లో వచ్చినాయి, అవి కూడా అంత పాజిటివ్ గా రాలే. జూపిటర్ వేగన్ లో అయితే మాత్రం రెవెన్యూ 46% పెరిగినా కూడా మార్జిన్స్ 9.7% డ్రాప్ అయిపోయింది ఫ్రమ్ 12.9. నెట్ ప్రాఫిట్ 15.2% కి అయితే మాత్రం జూపిటర్ వేగన్ నెంబర్స్ డిక్లైన్ అయినట్టు కనపడుతున్నాయి. ఎన్ఎండిసి స్టీల్ నెంబర్స్ అయితే మాత్రం 87% నెట్ ప్రాఫిట్ డ్రాప్ అయింది. రెవెన్యూ 5.6% కూడా డ్రాప్ అయినట్టు అయితే మాత్రం మనకి కనపడుతుంది. ఆన్ ద అదర్ సైడ్ బోరోసిల్ నెంబర్స్ లో నెట్ ప్రాఫిట్ 26% డ్రాప్ అయింది. రెవెన్యూ సింగిల్ డిజిట్ తో గ్రోత్ వచ్చింది. సో రిజల్ట్స్ ఏవి కూడా అంత పాజిటివ్ గా అయితే మాత్రం ఈ స్టాక్స్ కనిపించట్లే. ఈజీ ట్రిప్ ప్లానర్స్ లో రెవెన్యూ పెరిగిన 11.4 crore లాస్ పోస్ట్ చేశారు. ఎబిటా కూడా 13.9 crore లాస్ అయితే మాత్రం పోస్ట్ చేశారు. మేబీ ఇది ఈజీ ట్రిప్ ప్లానర్స్ ని కొంచెం నెగిటివ్ గా ట్రిగ్గర్ చేసే ఛాన్స్ ఉంది. సో ఆన్ ద అదర్ సైడ్ క్వాలిటీ వాల్స్ నెంబర్స్ లో అయితే మాత్రం కొంచెం మార్జిన్స్, నెట్ ప్రాఫిట్, రెవెన్యూస్ కూడా ఇంప్రూవ్ అయినట్టు కనపడుతుంది. ఇది క్వాలిటీ వాల్స్ ని కొంచెం పాజిటివ్ గా అయితే మాత్రం ట్రిగ్గర్ చేయొచ్చు. ఇవి మేజర్ గా ఉన్న అప్డేట్స్ అయితే మాత్రం. ఇంకేమైనా ఉంటే డెఫినెట్ గా ఈవినింగ్ పోస్ట్ మార్కెట్ అనాలిసిస్ లో నేను మీకు కవర్ చేస్తా. స్క్రీన్ మీద కనపడుతున్న న్యూస్ అప్డేట్స్ కూడా చూడండి, ఇవి కూడా కొంచెం ట్రిగ్గర్ చేయొచ్చు. హోప్ క్లియర్ కట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన డేటా పాయింట్స్, ఇచ్చిన అనాలిసిస్, కనెక్ట్ చేసిన డాట్స్ మీకు హెల్ప్ అని అనుకుంటున్నాను. ఎవ్రీథింగ్ హెల్ప్ అయితే వీడియో లైక్ చేయండి. ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తూ ఉంటే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే వీడియో మీ ఫ్రెండ్స్ ఆర్ మీ రిలేటివ్ షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి కూడా షేర్ చేయండి. సీ ఆల్ టుడే ఈవినింగ్ at 5 PM in post market analysis. All the best everyone. Bye bye.